ఆర్టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు 12 రాసుల వారికి ఈ వారంలో ఎటువంటి శుభ ఫలితాలు జరుగుతాయో ఈ ఆర్టీవీ ద్వారా మనం తెలుసుకుందాం. నమస్కారం. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే ఆపదామపహర్తారాం దాతారాం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఈ వారం 12 రాసుల వారికి జరిగేటువంటి శుభ ఫలితాల గురించి తెలుసుకుందాము. అశ్విని భరణి కృతికా నక్షత్రం 1వ పాదం వరకు మేషరాశి కింద వర్తిస్తాయి. ఈ వారం మేషరాశి వారికి నూతన గృహాలు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యమైనటువంటి వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. అధికారుల నుండి మంచి రాజానుగ్రహం లభిస్తుంది. భూ విభేదాల నుంచి తెలివిగా బయటపడతారు. భూ సమస్య పరిష్కారాలు జరుగుతాయి. ఉద్యోగంలో ఉండేవారికి పదోన్నతులు లభిస్తాయి. అదేవిధంగా వ్యాపారంలో ఉండేవారికి అనుకోని విధంగా అనూహ్యమైనటువంటి లాభాలు చేకూరుతాయి. ముఖ్యంగా ఈ వారం మేషరాశి వారికి కొన్ని అనారోగ్య సమస్యలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అనారోగ్య సమస్యను తప్పించుకోవడం కోసము గోమాత సమేత ఐశ్వర్య కాళీమాత యొక్క పూజ చేసుకోవడం మంచిది. ఈ మేషరాశికి అధిపతి కుజుడు గనక ఈ కుజగ్రహానికి ఓం క్రాం క్రీం క్రౌం సహ భౌమాయ నమః అనే మంత్రాన్ని రోజుకు 508 సార్లు చేసుకొని 1 కిలో కందులు ఏదైనా దేవాలయంలో కానీ ఒక బ్రాహ్మడికి కానీ దానం ఇచ్చినట్టయితే శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. ఈ మేషరాశి వారు ఒక 4 క్యారెట్ల పగడాన్ని ఉంగరం వేలికి ధరించినట్లయితే అన్ని విధాల శుభం జరిగే అవకాశం ఉంటుంది. జయ శ్రీమన్నారాయణ. కృతికా నక్షత్రము 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రము, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల వారికి వృషభ రాశి వర్తిస్తుంది. ఈ వారం రాజకీయ వర్గాల నుండి అరుదైన ఆహ్వానాలు పొందే అవకాశం ఉంటుంది. నిరుద్యోగులకు శుభవార్తలు, ఆధ్యాత్మిక సేవల్లో పాల్గొంటారు. గృహ నిర్మాణ యత్నాలు వీళ్ళకు ఫలిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలకు ఎటువంటి లోపం లేకుండా మిత్రులతో కలిసి కీలక చర్చలు చేస్తారు. దూర బంధువుల నుంచి మంచి సమాచారం ఉంటుంది. మనకు గతంలో శత్రుత్వం ఉన్నటువంటి బంధువులతో ఇప్పుడు కలయిక ఏర్పడుతుంది. ఉద్యోగంలో సమస్యలు తొలగిపోతాయి. అదేవిధంగా విద్యార్థులకు మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఈ వారం చివరిలో సోదరులతో చిన్న విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత అదేవిధంగా ఆ యొక్క అనుకూలమైనటువంటి ఫలితాలు రావడం కోసము విశ్వస్నానం పారాయణము, అట్లే విధంగా వృషభ రాశికి అధిపతి శుక్రుడు గనక ఆ శుక్రగ్రహానికి సంబంధించినటువంటి ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమః అనే మంత్రాన్ని రోజుకు 500 సార్లు జపం చేయించి 1 కిలో బొబ్బర్లు దానం ఇచ్చినట్టయితే ఆ యొక్క రాశి యొక్క దోషం పోయి మంచి శుభ ఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది. మృగశిర నక్షత్రము 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రము, పునర్వసు నక్షత్రము 1, 2, 3 పాదాల వారికి మిథున రాశి వర్తిస్తుంది. ఈ వారం వృత్తి వ్యాపారాల విషయమై ముఖ్య నిర్ణయం తీసుకుంటారు. భూ వివాదాలు కూడా సమసిపోతాయి. ఆలయ సందర్శనాలు చేసుకుంటారు. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి త్వరగా బయటపడే అవకాశం ఉంటుంది. సన్నిహితుల నుంచి కూడా మంచి సమాచారం సేకరిస్తారు. బంధుమిత్రులతో శుభకార్యం పాల్గొనటము, చిన్ననాటి స్నేహితులను కలుసుకోవటము, వ్యాపారంలో అనుకున్న లాభాలు పొందే అవకాశం ఉంటుంది. ఉద్యోగాల్లో అధికారులతో కూడా ఉన్న సమస్యలను తొలగిపోతాయి. అన్ని రంగాల వారికి కూడా మరింత ఉత్సాహకరమైన ప్రోత్సాహకరమైనటువంటి సమాచారం ఉంటుంది. అనుకూల ఫలితాలు కూడా లభిస్తాయి. వారం చివరిలో కొంత స్వల్పంగా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. గోచారరీత్యా కూడా అష్టమ శని ప్రభావం కారణంగా ఏంటంటే కొంత సమస్యలు వచ్చే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రాశివారు మిథున రాశిగతి బుధుడు కాబట్టి ఓం బ్రాం బ్రీం బ్రౌం సహ బుధాయ నమః అనే మంత్రాన్ని 508 సార్లు జపం చేసి 1 కిలో పెసలు ఒక దేవాలయంలో కానీ ఒక బ్రాహ్మణుతో దానం చేసినట్లయితే ఆ దోషం పోయి శుభ ఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది. పునరుసు నక్షత్రము 4వ పాదము, పుష్యమి నక్షత్రము, ఆశ్లేష నక్షత్రం వారికి కర్కాటక రాశి వర్తిస్తుంది. ఈ వారం వ్యాపారంలో స్వల్ప ఆలోచనలు కలిసి రావు. కొద్దిగా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు ఒత్తిళ్లు పెరుగుతాయి. బంధువులతో ఊహించని వివాదాలు వచ్చే అవకాశం ఉంటుంది.
ముఖ్యమైన పనులను కూడా వాయిదా పడతాయి. ఆర్థిక పరిస్థితి కొంత మందగించే అవకాశం ఉంటుంది. ఇంటా బయట కూడా మన బాధ్యతలతోని ఉక్కిరి బిక్కిరే అవకాశం ఉంటుంది. గృహంలో శుభకార్యాలు వాయిదా వేయాల్సి వస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో శ్రమపడ్డా కూడా ఫలితం అంతగా కనిపించదు. నిరుద్యోగ ప్రయత్నాలు కొంత మందకొడికి సాగే అవకాశం ఉంటుంది. కొన్ని రంగాల్లో వారికి నిరాశ మాత్రము తప్పదు. వారం ప్రారంభంలో సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధనలాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. గోచారరీత్యా కూడా మీకు అష్టమ శని ప్రభావం ఉన్నందున కొన్ని ఫలితాలు మనకు అనుకూలంగా రాకపోవచ్చు. కాబట్టి ఈ యొక్క రాశివారు గోసమేత ఐశ్వర్యకాళి అమ్మవారి పటానికి ఎర్రని పూలతో మనం పూజించడం చేయండి. అదేవిధంగా ఈ రాశివారు అధిపతి చంద్రుడు కాబట్టి ఓం శ్రాం శ్రీం శ్రౌం సహచంద్రాయ నమః అనే మంత్రాన్ని 508 సార్లు జపం చేసి 1 కిలో బియ్యము ఏదైనా దేవాలయంలో కానీ ఒక బ్రాహ్మడికి కానీ కనుక మనం ఇచ్చినట్టయితే మంచి శుభ ఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది. మఖా నక్షత్రము, పుబ్బా నక్షత్రము, ఉత్తరా నక్షత్రం 1వ పాదము ఇది సింహరాశి కిందికి వస్తుంది. ఈ వారం పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు. ఆర్థిక విషయాల్లో కూడా పురోగతి లభిస్తుంది. విలువైన వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు నూతన విద్యా అవకాశాలు కూడా లభిస్తాయి. అదేవిధంగా సోదరులతో ఆస్తి విషయాల్లో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. గతంలో వాడుతున్న సమస్యలు పోతాయి. మిత్రుల నుంచి కూడా మంచి లాభం పొందే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఉద్యోగాల్లో ఒత్తిళ్లు కొంతవరకు చాలా తగ్గే అవకాశం కూడా ఉంటుంది. చిన్న తరహా పరిశ్రమలు చేసే వాళ్ళకి మంచి పెట్టుబడులు సఫలీకృతమవుతాయి. ఈ వారం ఆరంభంలో వృధా ఖర్చులు పెరిగే అవకాశం మాత్రం ఉంటుంది. అనారోగ్య సూచనలు కూడా ఉన్నాయి. అనుకూలమైనటువంటి శుభఫలితాల కొరకు మీరు గోమాతా సమేత ఐశ్వర్యకాళి అమ్మవారి వ్రతాన్ని పూజన చేసుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా మహాలక్ష్మి అమ్మవారి పూజ చేసుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క రాశికి అధిపతి సూర్యగ్రహం కాబట్టి ఓం హ్రాం హ్రీం హ్రౌం సహసూర్యాయ నమః అనే మంత్రాన్ని 508 సార్లు జపం చేసి దానికి సంబంధించినటువంటి గోధుమలని ఒక దేవాలయంలో కానీ ఒక బ్రాహ్మణోత్తముడు కానీ మనకు దానం ఇచ్చినట్లయితే సంపూర్ణ ఆరోగ్యము ఐశ్వర్యము ఆ సూర్యభగవానుడు మనకు ప్రసాదించే అవకాశం ఉంటుంది. ఉత్తరా నక్షత్రము 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రము, చిత్తా నక్షత్రము 1, 2 పాదాల వారికి కన్యారాశి వర్తిస్తుంది. ఈ వారం సమాజంలో అందరిలోనూ మంచి గుర్తింపు పొందే అవకాశం ఉంటుంది. దాయాదులతో స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. వృత్తి వ్యాపారంలో ఇంతకాలం పడిన శ్రమకు తగ్గ ఫలితం లభించే అవకాశం ఉంటుంది. చేపట్టిన పనులు కూడా సమయానికి పూర్తి చేస్తారు. కీలక సమయాల్లో సన్నిహితుల సలహాలు తీసుకొని ముందుకు సాగటం మంచిది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక సేవల్లో పాల్గొంటారు. తీర్థయాత్రా క్షేత్రాలు సందర్శించారు. గృహంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకు మరింత మెరుగైనటువంటి పరిస్థితులు ఉంటాయి. నిరుద్యోగులకు తప్పనిసరిగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వారం చివరిలో పనులు వ్యయ ప్రయాసలు ఒడిదుడుకులు వచ్చే అవకాశం ఉంటుంది. ఊహించని ఖర్చులు పెరుగుతాయి. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు గణపతికి గరికతో పూజ చేయండి. అదేవిధంగా ఈ కన్యారాశికి అధిపతి రాహుగ్రహం కాబట్టి ఓం భ్రాం భ్రీం భ్రౌం సహ రాహవే అన్నటువంటి మంత్రాన్ని 508 సార్లు జపం చేసి ఏదైనా దేవాలయంలో 1 కిలో మినుములు లేదా మినప్పప్పు ఆ దేవాలయంలో కానీ అక్కడ ఉండే బ్రాహ్మణుడు దానం చేసినట్టయితే మంచి శుభ ఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది. చిత్తా నక్షత్రము 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రము, విశాఖ నక్షత్రము 1, 2, 3 పాదాల వారికి తులారాశి వర్తిస్తుంది. ఈ వారం నూతన భూ వాహన కొనుగోలు ప్రయత్నాలు జరుగుతాయి. నిరుద్యోగులకు మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. దీర్ఘకాలిక వివాదాల నుంచి బయటపడతారు. నూతన వ్యక్తులతో పరిచయం జరుగుతుంది. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే మెరుగ్గా ఉండే అవకాశం ఉంటుంది. సన్నిహితుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. పాత మిత్రులతో కలిసి పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు. వృత్తి వ్యాపారాల్లో నూతనోత్సవంతో పనిచేసే వారికి లాభాలు మరింత పెరుగుతాయి. ఉద్యోగంలో పదోన్నతులు పొందుతారు. చిన్న తరహా పరిశ్రమల్లో అరుదైన ఆహ్వానాలు ఉంటాయి. వారం చివరిలో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కోసము నవగ్రహ స్తోత్రం పారాయణ చేయండి. పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్ళని ఏర్పాటు చేయండి.
అదేవిధంగా ఈ తులారాశికి అధిపతి శుక్రుడు కాబట్టి ఈ శుక్రగ్రహానికి ఓం ద్రాం ద్రీం ద్రౌం సహశుక్రాయ నమః అనే మంత్రాన్ని 508 సార్లు జపం చేసి మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆ యొక్క దేవాలయంలో కానీ బ్రాహ్మణోత్తముడు కానీ 1 కిలో బొబ్బర్లు పప్పు దానం ఇచ్చేసి వారికి నమస్కారం చేయండి. మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. విశాఖ నక్షత్రము 4వ పాదము, అనురాధ నక్షత్రము, జ్యేష్ఠ నక్షత్రాలకు ఈ 3 నక్షత్రాలకు రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. ఈ వారం సంతానానికి విద్య ఉద్యోగ అవకాశాలు జరుగుతాయి. గృహ నిర్మాణ యత్నాలు పూర్తి చేస్తారు. వారం మధ్యలో ఒక సమాచారం మీకు సంతోషం కలిగిస్తుంది. భూ సంబంధిత క్రయ విక్రయాల్లో మంచి లాభాలు పొందే అవకాశం ఉంటుంది. దూర బంధువులను కలుసుకొని గృహంలో ఉత్సాహకరమైనటువంటి కాలాన్ని గడుపుతారు. స్థిరాస్తి విషయంలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి విభేదాలు తొలగే అవకాశం ఉంటుంది. ఉద్యోగాల్లో ఆశించినటువంటి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. అన్ని రంగాల వారికి ఊహించని ఆహ్వానాలు ఉంటాయి. పెద్దవాళ్లతో పరిచయాలు ఏర్పడతాయి. వారం మధ్యలో ప్రయాణాలు కూడా మీరు చేయవలసి వస్తుంది. నూతన రుణాలు చేస్తారు. గోచారరీత్యా మీకు అర్ధాష్టమ శని నడుస్తున్నందు కారణంగా మీకు కొన్నిటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. గోమాతకు గ్రాసం పెట్టండి. ఈ వృశ్చిక రాశికి అధిపతి కుజుడు కాబట్టి ఈ కుజగ్రహానికి ఓం క్రాం క్రీం క్రౌం సహ భౌమాయ నమః అనే మంత్రాన్ని 508 సార్లు జపం చేసి గతంలో చెప్పిన విధంగానే ఒక దేవాలయంలో కానీ ఒక బ్రాహ్మణోత్తమి కానీ 1 కిలో కందులు లేదా కందిపప్పు దానం చేస్తే దానివల్ల మీకు మంచి శుభ ఫలితాలు కలిగే అవకాశం ఉంటుంది. మూలా నక్షత్రము, పూర్వాషాఢ నక్షత్రము, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం ఈ 3 నక్షత్రాలకి ధనుసు రాశి. ఈ ధనుసు రాశి వాళ్ళకి ఈ వారం విద్యార్థుల్లో పోటీ పరీక్షల్లో అనుకూలమైన ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగస్తులకు చిరకాల కోరిక నెరవేరే అవకాశం ఉంటుంది. గృహ నిర్మాణ యత్నాలు వేగవంతం చేస్తారు. వ్యాపారాల్లో ఆశించినటువంటి పురోగతి సాధిస్తారు. మీరు ఏ పని చేపట్టినా విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బంధుమిత్రులతో గతంలో ఉండే వివాదాలు మొత్తం పరిష్కారం అవుతాయి. అందరు కలిసి సంతోషంగా గడిపే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. రావాల్సిన సొమ్ము సకాలంలో మీకు చేతికి అందుతుంది. ఉద్యోగుల పనితీరులో కూడా అధికారుల నుండి మీరు ప్రశంసలు పొందే అవకాశం ఉంటుంది. అన్ని రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం మధ్యలో ఆస్తి వివాదాలు కలుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కోసము మృత్యుంజయ మంత్రం జపం చేయటం మంచిది. పశుపక్షాదులకు గ్రాసం పెట్టండి. అదేవిధంగా ఈ ధనురాశి వారికి ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ బృహస్పతియే నమః అనే మంత్రాన్ని 508 సార్లు జపం చేసి గతంలో చెప్పిన విధంగానే ఏదైనా ఒక దేవాలయంలో కానీ బ్రాహ్మణోత్తముడికి కానీ 1 కిలో గోధుమలు లేదా ఆ గోధుమ పిండి కానీ ఇటువంటి దానం ఇచ్చేస్తే, లేదంటే శనగపప్పు కానీ దానం ఇచ్చేస్తే కనుక శుభ ఫలితాలు కలిగి మంచి అష్టైశ్వర్యాలు కలిగి మంచి ఆరోగ్యాన్ని ఫలితం పొందే అవకాశం ఉంటుంది. ఉత్తరాషాఢ నక్షత్రము 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రము, ధనిష్ఠా నక్షత్రం 1, 2 పాదాల వారికి మకర రాశి వర్తిస్తుంది. ఈ వారం ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. దీర్ఘకాలిక రుణ బాధలు మీకు పూర్తిగా తిరిగిపోతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. విద్యార్థులకు యత్నాలు ఫలిస్తాయి. సమాజంలో మీకు మంచి పలుకుబడి పెరిగే అవకాశం ఉంటుంది. దూర బంధువుల నుంచి శుభవార్తలు, అనుకున్న పనులు సమయానికి పూర్తి చేస్తారు. వ్యాపారంలో ఆశించిన లాభాలు పొందే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో ఉత్సాహ వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. అదేవిధంగా విలువైన గృహోపకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణ పనులు వేగవంతం చేస్తారు. వారం మధ్యలో ధన వ్యయము అయ్యే సూచనలు కనబడుతున్నాయి. కుటుంబ వాతావరణం కొంత చికాకుగా ఉండే అవకాశం ఉంటుంది. గోచారీత్యా కూడా ఏలినాటి శని ప్రభావం ఉన్న కారణంగా మీకు కొద్దిగా వారాంతంలో కొన్ని పనులు ఆటంకం ఏర్పడే అవకాశం ఉంటుంది. కావున మీకు దగ్గరలో ఈ బెల్లంతో చేసినటువంటి తీపి పదార్థాలు కానీ, మీకు ఇక్కడ దేవాలయంలో దగ్గరలో ఉన్నటువంటి ఆ దేవాలయం ఉండే వాళ్ళకి, దేవాలయంలో ముందు కూర్చునే వాళ్ళకి దానం చేసినట్టయితే శుభ ఫలితాలు వస్తాయి. అదేవిధంగా
ఈ మకర రాశికి అధిపతి శనిగ్రహం కాబట్టి ఆ శనిగ్రహానికి ఓం క్రాం క్రీం క్రౌం సహ శనియే నమః లేదా శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని మీరు 508 సార్లు జపం చేసి ఆ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి దాంట్లో శివాలయానికి వెళ్ళి ఆ నవగ్రహాల దగ్గర ఆ 1 కిలో నువ్వులు గనక ఆ స్వామివారి దగ్గర సమర్పించి నమస్కారం చేసి వచ్చినట్టయితే మీకు ఆ శని బాధలు తొలగిపోయి ఈ వారంలో అన్ని శుభ ఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది. ధనిష్ఠ నక్షత్రము 3-4 పాదాలు, శతభిష నక్షత్రము, పూర్వభాద్ర నక్షత్రము 1-3 పాదాల వారికి ఈసారి కుంభరాశి వర్తిస్తుంది. ఈ వారం దైవ కార్యక్రమంలో పాల్గొంటారు. ఉద్యోగాల్లో ప్రతిభా పాఠవాలు వెలుగులోకి వస్తాయి. వ్యాపారంలో అనుకూల లాభాలు వస్తాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. చేపట్టిన పనుల్లో వెంటనే పురోగతి సాధిస్తారు. సన్నిహితులతో వివాదాలు ఉంటే కనుక అవి కూడా పరిష్కారమయ్యే అవకాశం ఉంటుంది. ప్రముఖులతో పెద్దవాళ్ళతో పరిచయాలు ఏర్పడతాయి. ఇతరుల నుంచి మంచి సహకారం పొందే అవకాశం ఉంటుంది. నూతన వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఒక వ్యవహారంలో ముఖ్య నిర్ణయం తీసుకుంటారు. అనేక రంగాల వారికి కొంత మెరుగైన పరిస్థితి ఉంటుంది. వారం ప్రారంభంలో ఆర్థిక ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. సోదరులతో వివాదాలు కూడా కలుగుతాయి. గోచారరీత్యా కూడా మీకు ఏలినాడు శని ప్రభావం కారణంగా ఏంటంటే ఈ సోదరులతోని వాళ్ళతో వైరం వచ్చే అవకాశం ఉంటుంది. వీరు కూడా ఈ కుంభరాశికి అధిపతి శనిగ్రహం కాబట్టి ఆ శనిగ్రహానికి ఓం క్రాం క్రీం క్రౌం సహ శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని 508 సార్లు జపం చేసి మీకు దగ్గర నుండి శివాలయంలో కానీ నవగ్రహ క్షేత్రంలో కానీ ఆ దేవాలయంలోకి వెళ్ళి 1 కిలో నల్ల నువ్వులు ఆ శివాలయంలో నవగ్రహాల దగ్గర మనకు దానం సమర్పించినట్టయితే ఆ శని బాధ తొలగి ఈ వారం మంచి శుభ ఫలితాలు అందుకునే అవకాశం ఉంటుంది. పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రము, రేవతి నక్షత్రము, ఈ 3 నక్షత్రాల వారికి రాశి మీనరాశి అవుతుంది. ఈ వారం నిరుద్యోగులకు చాలా గడ్డు కాలంగా ఉంటుంది. అనుకున్నటువంటి ఫలితాలు రావటానికి కొద్దిగా ఎక్కువ సమయం తీసుకునే అవకాశం ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. బంధువులతోని కీలక విషయాలు చర్చలు చేస్తారు. నూతన ఉత్సాహంలో కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. కుటుంబ సభ్యులతో ఏదైనా దైవ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో ఆశించిన ఫలితాలు వస్తాయి. ఉద్యోగులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి. ప్రముఖుల నుండి అరుదైనటువంటి ఆహ్వానాలు, గౌరవం పొందే అవకాశం ఉంటుంది. వారం మధ్యలో మిత్రులతో స్వల్ప వివాదాలు వచ్చే అవకాశం ఉంటుంది. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. గోచారరీత్యా ఏలినాడు శని ప్రభావం కారణంగా మీకు ఇటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. మీరు దీని యొక్క దోషం కోసం పోవటం కోసము సూర్యదేవుని యొక్క ఆరాధన చేయండి. పశుపక్షాదులకు వాటికి త్రాగటానికి నీళ్లు కానీ వాటికి సంబంధించినటువంటి ధాన్యాలు కానీ వేయటం మంచిది. వీరు ఈ మీనరాశికి అధిపతి బృహస్పతి కాబట్టి ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ బృహస్పతి నమః. అదేవిధంగా ఈ మీనానికి అధిపతి కేతుగ్రహం కాబట్టి ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ కేతవే నమః. ఈ యొక్క మంత్రాన్ని, ఈ 2 మంత్రాన్ని కూడా 508 సార్లు జపం చేయించి 1 కిలో శనగపప్పు, అదేవిధంగా 1 కిలో ఉలవలు మన దేవాలయంలో కనుక ఏదైనా బ్రాహ్మణోత్తమికి సమర్పించి వారికి దక్షిణ తాంబూలం సమర్పించి వారి యొక్క ఆశీర్వచనం తీసుకున్నట్టయితే మంచి శుభ ఫలితాలు కలిగే అవకాశం ఉంటుంది. మీకు ఇప్పటి వరకు చెప్పినటువంటి గోచారరీత్యా ఫలితాలు 12 రాశుల వారికి వర్తిస్తాయి. వారి యొక్క నామనక్షత్రం ప్రకారం కానీ వారి యొక్క రాశి ప్రకారం కానీ చూసుకుంటే ఆ ఫలితాలు మీకు జరిగే అవకాశం ఉంటుంది. నేను దాంట్లో చెప్పినటువంటి పరిహారాలను కూడా చేసుకుంటే మీకు మంచి శుభ ఫలితాలు జరుగుతాయి. ఇంకేమన్నా మీకు సంబంధించినటువంటి సందేహ నివృత్తి కోసం మమ్మల్ని సంప్రదించదలుచుకుంటే ఖమ్మంలో శ్రీ వెంకటహనుమ జ్యోతిష్యాలయము, అదేవిధంగా కూకటిపల్లిలో శ్రీ వెంకటహనుమ జ్యోతిష్యాలయము, ఈ రెండిట్లో కనుక మీరు సంప్రదిస్తే మీ యొక్క సందేహం జరుగుతుంది. ఖమ్మంలో సోమ మంగళ బుధవారములు, అదేవిధంగా కూకటిపల్లిలో మా ఆఫీసు నందు గురు శుక్ర శని ఆదివారంలో నేను అందుబాటులో ఉంటాను. కాబట్టి మీరు మీ యొక్క అవకాశాన్ని బట్టి నన్ను సంప్రదించగలరు. జయ శ్రీమన్నారాయణ. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు.